జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోల్శెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. పర్యావరణ సంబంధమైన అంశాల మీద న్యాయ పోరాటం చేయడానికి వీలుగా పార్టీ నుండి తప్పుకుంటున్నట్లుగా విశాఖపట్నం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏపీ హైకోర్టులో 5 ఏళ్ల క్రిందట దాఖలు చేసిన పిల్ మీద తుది తీర్పు వచ్చే వరకు అమల్లో ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే జనసేన సిద్ధాంతాల పట్ల పార్టీ అధ్యక్షుడి దార్శనికత పట్ల తన అంకిత భావం చెక్కు చెదరదని కూడా బోలిశెట్టి స్పష్టం చేశారు. తన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రతివాది కావడంతో తన నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం పార్టీకి తన సెలవు చీటీగా భావించాలని కూడా పేర్కొన్నారు. పర్యావరణ సమస్యల మీద పవన్ కళ్యాణ్ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోల్శెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. పర్యావరణ సంబంధమైన అంశాల మీద న్యాయ పోరాటం చేయడానికి వీలుగా పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు విశాఖపట్నం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏపీ హైకోర్టులో 5 ఏళ్ల క్రిందట దాఖలు చేసిన పిల్ మీద తుది తీర్పు వచ్చే వరకు అమల్లో ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే జనసేన సిద్ధాంతాల పట్ల పార్టీ అధ్యక్షుడి దార్శనికత పట్ల తన అంకిత భావం చెక్కు చెదరదని కూడా బోలిశెట్టి స్పష్టం చేశారు. తన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రతివాది కావడంతో తన నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం పార్టీకి తన సెలవు చీటీగానే భావించాలని కూడా పేర్కొన్నారు. పర్యావరణ సమస్యల మీద పవన్ కళ్యాణ్ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ పార్టీ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. పర్యావరణ సంబంధమైన అంశాల మీద న్యాయ పోరాటం చేయడానికి వీలుగా పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు విశాఖపట్నం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏపీ హైకోర్టులో 5 ఏళ్ల క్రిందట దాఖలు చేసిన పిల్ మీద తుది తీర్పు వచ్చే వరకు అమల్లో ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల, పార్టీ అధ్యక్షుడి దార్శనికత పట్ల తన అంకిత భావం చెక్కు చెదరదని కూడా బోలిశెట్టి స్పష్టం చేశారు. తన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రతివాది కావడంతో తన నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం పార్టీకి తన సెలవు చీటీగానే భావించాలని కూడా పేర్కొన్నారు. పర్యావరణ సమస్యల మీద పవన్ కళ్యాణ్ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. బ్రహ్మనాయుడు, చెప్పండి, ఏంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసినట్లుగా డిక్లేర్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? లక్ష్మి, బొలిశెట్టి సత్యనారాయణ అంటే జనసేన పార్టీలో ఆయన్ని చాలా సీనియర్ నేతగా భావించవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ అధినేత వెన్నింటి నడిచారు బొలిశెట్టి సత్యనారాయణ. అయితే ఆయనకి నిజాయితీ పరుడు అని చెప్పేసి ఆయనకి మంచి పేరు ఉంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, ప్రతి అంశం మీద ఆచితూచి వ్యవహరించేటువంటి ధోరణిలో ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే బొలిశెట్టి సత్యనారాయణ మరి ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖకు సంబంధించి మరి తాను ప్రస్తుతం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పర్యావరణానికి సంబంధమైనటువంటి అంశాల మీద ఆయన న్యాయ పోరాటం చేయడానికి పార్టీలో ఉంటే ప్రభుత్వం మీద పోరాటం చేయలేననేటువంటి ఉద్దేశంతో మాత్రం ఆయన ప్రస్తుతం తాత్కాలిక విరామం అనేటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నట్లయితే స్పష్టంగా చూడొచ్చు ఆయన రాసినటువంటి లెటర్ లో. అయితే ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏపీ హైకోర్టులో 5 సంవత్సరాల కిందట దాఖలు చేసినటువంటి పిల్ మీద తుది తీర్పు వచ్చేంత వరకు కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఆయన ఏదైతే విరామం తీసుకున్నారో, పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారో అది అమల్లో ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. అంటే ఏపీ హైకోర్టులో ఆయన ఏదైతే 5 సంవత్సరాల క్రిందట ఒక పిల్ ఆయన వేశారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పర్యావరణానికి మద్దతుగా, ఆ తీర్పు వచ్చేంత వరకు ఆయన ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందు ఉంది. సో కాబట్టి జనసేన పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా కోర్టులో పోరాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన ముందు ఉంది. కానీ తను మొదటి నుంచి కూడా పర్యావరణ ప్రేమికుడిగా తాను మంచి గుర్తింపు ఉంది, పేరుంది. సో కాబట్టి ముందు తన ముందు ఉన్నటువంటి బాధ్యతని తాను నిర్వర్తించుకోవాలని చెప్పేసి, సో పార్టీలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నట్లే కాబట్టి, ప్రభుత్వంలో పార్టీ జనసేన పార్టీ భాగస్వామి కాబట్టి ఆ తుది తీర్పు వచ్చేంత వరకు తాను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన పార్టీకి తాత్కాలిక విరామం ఇచ్చినట్టయితే చూడొచ్చు. అయితే లక్ష్మి, గత కొంతకాలంగా గనక మనం అబ్జర్వ్ చేస్తే బొలిశెట్టి సత్యనారాయణ గత కొంతకాలంగా జనసేన పార్టీ మీద అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తితో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో చూస్తే ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందని, పదవుల పంపకంలో జనసేన పార్టీకి ఎన్నికల ముందు 1/3 నామినేటెడ్ పదవులు ఇస్తారని చెప్పారని. అయితే తాను ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో అసలు జనసేన పార్టీకి కనీసం ఒక్క పదవి కూడా ఇవ్వటం లేదనేటువంటి అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎవరికైనా 1-2 పదవులు ఇస్తే ఆ పదవులు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారినే జనసేన పార్టీలో ఉంచి పదవులు ఇస్తున్నారని చెప్పేసి, ఆ పదవులు తీసుకుంటున్న వారు పార్టీకి ఏ విధమైనటువంటి పని కూడా చేసినటువంటి వారు కాదు అని చెప్పేసి ఆయన గుర్తించినట్లుగా కూడా చెప్పారు. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పదవుల పంపకం మీద అయితే ఆయన గతంలో మరి ఖచ్చితంగా ఆయన ఒక అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు, అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆయన గత 5 ఏళ్ల క్రితం ఏపీ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిల్ మీద తుది తీర్పు వచ్చేంత వరకు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారనేది స్పష్టంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు.